నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. హాలోవిన్ ఆత్మలు చావు భయానికి సంబంధించిన ఓ పండుగ. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ వేడుకను మన గరుడ పురాణానికి సంబంధం ఏంటి, అసలు ఆత్మల ప్రయాణం ఏ విధంగా సాగుతుంది అనే ఇంట్రెస్టింగ్ వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఎన్నో రకాల వేడుకలు, ఉత్సవాలు జరుగుతాయి. కానీ వీటిలో హాలోవీన్ మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఏ వేడుకైనా సరే కొత్త బట్టలు వేసుకుని దేవుణ్ణి పూజిస్తారు. కానీ ఈ హాలోవీన్ వేడుకలకు మాత్రం చిన్నారులు, యువత, దెయ్యాలు, రాక్షసుల దుస్తులు ధరిస్తారు. మిగతా వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. గుమ్మడికాయలను వివిధ రకాలుగా అలంకరించి అందరూ కలిసి విందు వినోదాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మలు, రహస్య శక్తులు, అలాగే చావు భయానికి సంబంధించిన పండుగ. అంతేకాదు ఇది హిందువుల గరుడ పురాణానికి దగ్గరగా ఉండటం విశేషం. ఇదేమీ నిన్న మొన్న మొదలైన వేడుక కాదు. క్రీస్తు పూర్వమే ఐర్లాండ్, యూకే, ఉత్తర ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య దేశాల్లో ఉన్న సెల్స్ తెగ ప్రజలు ఈ వేడుకను జరుపుకునేవారు. అప్పుడు దీన్ని సమ్ హైరాన్ అని పిలిచేవారు. నవంబర్ నెలలో ఆత్మలన్నీ భూమిపైకి వస్తాయని నమ్ముతారు. అందుకే హాలోవీన్ రోజు ప్రజలంతా దీపాలు వెలిగిస్తారు, విచిత్రమైన ముసుగులు ధరించి ఆత్మలను గౌరవిస్తారు. అంతేకాదు దీని ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఇక హిందూ గ్రంథాలైన గరుడ పురాణం వంటివి ఆత్మల స్వచ్ఛతను, వాటి ప్రయాణం గురించి వివరిస్తాయి. ఆత్మ యాత్రతో పాటు పునర్జన్మ, మోక్షం గురించి కూడా ఉంటుంది. దీన్ని బట్టి హాలోవీన్, గరుడ పురాణం మూల ప్రదేశం ఒకటే. ఆత్మలకు అంతం లేదు, వాటిని గౌరవించాలి. పాశ్చాత్య సంస్కృతి హాలోవీన్ ద్వారా హిందూ ధర్మంలో పితృపక్షం, అమావాస్య శ్రాద్ధం ద్వారా పూర్వీకులను స్మరించుకుంటారు. ఇక గరుడ పురాణం ప్రకారం మరణం అనేది శరీరం వరకే, ఆత్మకి కాదు. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ చావదు. కానీ శరీరాన్ని విడిచిన వెంటనే ఆత్మ చాలా బాధను అనుభవిస్తుందట. ముఖ్యంగా చనిపోయిన రోజు రాత్రి ఆత్మకు చాలా కఠినమైన సమయం అని చెప్పబడింది. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా తాను ఇంకా బతికే ఉన్నట్లు ఫీల్ అవుతుందట. ఆకలి, దాహం, కోపం, ప్రేమ వంటి భావాలు దాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆత్మ ఇంటి చుట్టూ, కుటుంబ సభ్యుల వద్ద తిరుగుతుంది. కానీ ఎవరూ దాన్ని చూడలేరు, అది చెప్పే మాటలు వినలేరు. ఆత్మ తన మృతదేహాన్ని చూసి అందులోకి వెళ్లాలని ట్రై చేస్తుంది. కానీ యమదూతల భయం దాన్ని ఆపేస్తుంది. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన తరువాత పిండ ప్రదానం, ప్రేత కార్యాలు చేస్తారు. ఆ విధంగా చేస్తే ఆత్మ శాంతిస్తుందని నమ్మకం. ధర్మపరులు, మంచి పనులు చేసిన వారి ఆత్మలను విష్ణుదూతలు పూలతో అలంకరించిన రథంలో స్వర్గానికి తీసుకెళ్తారు. కానీ పాపకార్యాలు, చెడు పనులు చేసిన వారి పరిస్థితి భయంకరంగా ఉంటుంది. మొత్తంగా గరుడ పురాణం చెప్పేది భయపట్టే కథ కాదు, మన జీవితం మంచిగా, న్యాయంగా గడపాలనే హెచ్చరిక. ఎందుకంటే మనం చేసిన కర్మలే చావు తర్వాత మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. ఇక హాలోవీన్ వేడుకల్లో భాగంగా ఆత్మలు భూమిపైకి వచ్చినప్పుడు నష్టం చేయకుండా ఉండాలని భావిస్తారు. అందుకే భయానక దుస్తులు ధరిస్తారు. ఆ బట్టలు చూసి వాళ్లు తమలాగే ఆత్మలననుకొని వెళ్లిపోతారని నమ్ముతారు. ఇక గుమ్మడికాయల్లో దీపాలు పెట్టి ఇంటి పరిసరాల్లో పెడతారు. ఈ విధంగా చేయడం వల్ల ఆత్మలు ఇంట్లోకి రావని నమ్ముతారు. ఈ విధంగా హాలోవీన్, గరుడ పురాణం రెండూ ఇంచుమించు ఒకేలా ఉంటాయని చెబుతారు.